ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళి. బాబా ఈ మురళిలో విశేషంగా సమయము, సంకల్పాలు ఇవి సంగమ యుగంలో లభించినటువంటి అతి గొప్ప ఖజానాలు. ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా మనం సంగమ యుగంలో వృధా చేయడానికి వీల్లేదు అన్నారు. అలాగే పిల్లలు కొంతమంది కర్మలలో వచ్చినప్పుడు టెన్షన్లో కనిపిస్తూ ఉన్నారు. బాబాకు అటువంటి సమయంలో వీళ్ళ ఫోటో తీసి వీళ్ళకి పంపిస్తే బాగుండు అనిపిస్తుందంట. ప్రపంచంలో అంతటా ఉన్నది టెన్షనే. మన టెన్షన్ కూడా ఇంకా దానికి యాడ్ చేయొద్దు. మనము ప్రపంచంలో అశాంతిగా టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి కనబడితే మన ముఖము చాలా సంతోషకరంగా, చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ వాళ్ళ టెన్షన్ వారు మర్చిపోవాలి మనల్ని చూడగానే. అలాంటి స్థితిని ఇప్పుడు తీసుకురావాలి. వాచా సేవలు అయితే చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఇలాంటి అనుభూతిని చేయించండి అన్నారు. ఇది 31 మార్చ్ 2011 అవ్యక్త మురళి సారము. దృఢ సంకల్పము ద్వారా టెన్షన్ ఫ్రీకి ఉదాహరణగా అయి అందరికీ ఆధారమూర్తులుగా అవ్వండి. మనసా శక్తి ద్వారా దుఃఖంతో ఉన్న ఆత్మలకు సంతోషపు వరదానాన్ని ఇవ్వండి. దృఢ సంకల్పం ద్వారా టెన్షన్ ఫ్రీకి ఉదాహరణగా అయి అందరికీ ఆధారమూర్తులుగా అవ్వండి. మనసా శక్తి ద్వారా దుఃఖంతో ఉన్నటువంటి ఆత్మలకు సంతోషం యొక్క వరదానాన్ని ఇవ్వండి. ఈరోజు బాబా ఈ మురళిలో కొత్త వాళ్ళని కలుస్తూ మీకు కావాలనుకుంటే ఒక వరదానం ఇస్తాను అని అన్నారు. అంటే వరదానం తీసుకునే యోగ్యంగా కూడా ఉండాలి కదా. అందుకని బాబా ఈరోజు మనకి దుఃఖం, అశాంతిలో ఉన్నటువంటి వారికి సంతోషపు వరదానాన్ని మీరు ఇవ్వండి అంటున్నారు. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కోట్లల్లో కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా ఉన్నటువంటి పిల్లల భాగ్య రేఖలను చూస్తూ ఉన్నారు. ఎవరా పిల్లలు? నేనే, మనమే అనేటువంటి నశాలో వినాలి. ప్రతి ఒక్కరి మస్తకం నుండి దివ్యంగా మెరుస్తూ ఉన్న సితార యొక్క మెరుపు కనిపిస్తుంది. చాలా ప్రకాశవంతంగా దివ్యంగా బాబాకు కనిపిస్తుంది. నయనాలలో స్నేహపు రేఖను చూస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు బాబా ఏ కవికి కూడా ఊహల్లో కూడా రానటువంటి శబ్దాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకటేమో మస్తకంలో దివ్య సితార యొక్క మెరుపు, నయనాలలో స్నేహపు రేఖను బాబా చూస్తూ ఉన్నారు. నోటిలో జ్ఞాన రేఖను చూస్తూ ఉన్నారు. హృదయంలో హృదయాభిరాముడి లవలీన రేఖలను చూస్తూ ఉన్నారు. చేతులలో జ్ఞాన ఖజానాల రేఖను చూస్తున్నారు. పాదాలలో ప్రతి అడుగులో పద్మాల రేఖను చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ రేఖలలో నెంబర్ వారీగా సంపన్నంగా ఉన్నారు. ఇలాంటి భాగ్యం మీకు తప్ప ఇంకెవరికి లభించలేదు. మీ యొక్క ఈ శ్రేష్ట భాగ్యం ప్రతి ఒక్కరి నుండి మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే ఈ భాగ్యము అవినాశిగా అయిపోతుంది. ఈ భాగ్యం ఇప్పుడు సంగమ యుగంలో బాబా మన సన్ముఖంగా ఉన్నంత వరకే పరిమితం అవ్వదు. ఇది ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇచ్చేవాడు కూడా అవినాశిగా ఉన్నారు. ఈ సంగమ యుగంలోనే ఇంత గొప్ప శ్రేష్ట భాగ్యం మనకి ప్రాప్తిస్తుంది. అది భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ సంగమ యుగము సర్వ ప్రాప్తుల యుగం. ఎవరు ఎంత తమ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి, జమ చేసుకోవాలి అనుకుంటే అంత అనేక జన్మల కోసం భాగ్యం యొక్క ఫలితము ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఈ సంగమయుగం యొక్క మహిమ గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు.
సంగమయుగ ప్రాప్తులు మొత్తం కల్పమంతటిలో అన్ని యుగాలలో శ్రేష్టాతి శ్రేష్టమైనవి. ఇంకే యుగంలోని భాగ్యాన్ని కూడా సంగమ యుగంతో కంపేర్ చెయ్యలేం. అంత శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రాప్తులను భాగ్యాన్ని సంగమ యుగంలో మనము పొందుతున్నాం. ఇక్కడ పొందినటువంటి ప్రాప్తులు మొత్తం కల్పమంతట్లో కూడా నడుస్తాయి. ప్రతి యుగంలో మన తోడొస్తాయి. ఇక్కడ పొందేది పర్సంటేజ్ వేయండి అందరూ. సంగమ యుగం యొక్క ప్రాప్తులలో నేను ఎంతవరకు సంపన్నంగా ఉన్నాను అని. ఇది బాప్దాద చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా సర్వప్రాప్తుల అనుభవంలో సదా ఉంటున్నారా, లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? అవినాశి తండ్రి అయినప్పుడు ప్రాప్తులు కూడా అవినాశిగా ఉండాలి కదా. బాప్దాద పిల్లలందరినీ ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు తెలుసు కదా. బాబా ఎలా చూడాలనుకుంటారు మనల్ని? బాబా ఎలా చూడాలనుకుంటారు మనల్ని? పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్యాధికారిగా అవ్వాలని బాప్దాద ఆశిస్తారు. నా పిల్లలందరూ రాజా పిల్లలు అని బాబా గర్వంగా చెప్పుకోవాలనుకుంటారు. స్వయం పైన, అనేక కర్మేంద్రియాలపైన, మనస్సు, బుద్ధి, సంస్కారాలపైన రాజుగా రాజ్యం చేయాలి. భవిష్యత్తులో అయితే రాజ్యాధికారిగా అవుతారు, కానీ ఇప్పుడైతే స్వరాజ్యాధికారిగా అవ్వాలి కదా. ఏ కర్మేంద్రియమైనా మీ కంట్రోల్లో ఉండాలి కదా. అది నోరు జారేశాను, లేకపోతే చెయ్యాలా వెళ్ళిపోయింది, ఇలా ఇంద్రియాలు మన కంట్రోల్లో లేకుండా ఉండకూడదు. రాజ్యాధికారి, స్వరాజ్యాధికారి అంటే ఇంద్రియాలన్నిటిపైన మన శాసనం నడవాలి. ఎందుకంటే బాబా ద్వారా సర్వశక్తుల ఖజానా ప్రాప్తించింది. మరి మీరందరూ స్వరాజ్యాధికారులుగా అయ్యారా? మనస్సు పైన, బుద్ధి పైన రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ వచ్చాయా? అధీనత అయితే లేదు కదా. మీరు అధికారులు. బాప్దాదాని తోడుగా పెట్టుకుంటే, ఒంటరిగా అవ్వకుండా ఉంటే, బాబాను సదా సహచరుడిగా చేసుకుంటే, ఈ మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఇవి కూడా మీ కంట్రోల్లోనే ఉంటాయి కదా. అయినా ఈ మనస్సు, బుద్ధి, సంస్కారాలకి అంత శక్తి ఉందనుకుంటున్నారా మీరు? అవి మిమ్మల్ని నియంత్రించే అంత శక్తివంతమైనవా? వాటికి ఏమంత పవర్ లేదు. మీరే మీ పవర్ ఇస్తున్నారు అంటున్నారు బాబా. వాటికి యాక్చువల్గా అంత పవర్ లేదు. అవి మిమ్మల్ని నియంత్రించే అంత గొప్పవేమీ కాదు, కానీ మీరు మీ మొత్తం శక్తిని వాటికి ధారపోస్తున్నారు, వాటికి ఇచ్చేస్తున్నారు. అందుకే సదా తండ్రి తోడును మరిచిపోకుండా ఉండండి. బాప్దాదా శక్తులను ఏ రూపంలో చూడాలనుకుంటారు? సదా కంబైన్డ్గా. మేము శివశక్తులము అంటే శివ శక్తిగా ఉండాలి. శక్తి వేరుగా, శివుడు వేరుగా ఉంటే మనసు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే బాబాతో కంబైన్డ్గా కలిసి ఉంటారో అప్పుడు అవి బలహీనంగా ఉంటాయి. మిమ్మల్ని నియంత్రించే స్టేజ్లోకి అయితే రావు. మేము శివశక్తులము అని. శివుడు మరియు శక్తి ఇద్దరు కలిసి ఉండాలి. ఈ స్మృతి మాయాజీతిగా, ప్రకృతి జీతిగా, న్యాచురల్గా చేస్తుంది. ఎందుకంటే వర్తమాన సమయంలో ప్రకృతి తన పని చేసుకుంటూ ఉంది. ఇది బాప్దాద ఎప్పుడో చెప్పేశారు, ప్రకృతి మొదలు పెట్టేసింది అని. ప్రకృతిని కూడా మనుష్యాత్మలు విసిగిస్తున్నారు. అందుకే ప్రకృతి కూడా విసిగిస్తూ ఉంటుంది. మనం విసిగిస్తున్నాం కాబట్టి అది కూడా మనల్ని విసిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వర్షాలు పడక ఎంతమంది దుఃఖంతో వేడుకుంటున్నారు. ఒక చినుకైనా పడాలి అని ఎదురు చూస్తున్నారు. పడినట్టే పడి మళ్ళీ ఆవిరైపోతుంది. ఈ మధ్య కాలంలో ప్రకృతి ఎక్కడో ఒక చోట తన కార్యాన్ని చేస్తూనే
ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నాం. కానీ మీరు ప్రకృతి జీతులుగా ప్రకృతిని కూడా సతో ప్రధానంగా చేస్తున్నారు. లోకంలోనైతే ప్రకృతిలోని అలజల్లను చూసి రేపేమవుతుందో, రేపెలా ఉంటుందో అని భయపడిపోతున్నారు. కానీ అంతా ఎంతో మంచిగా జరిగేదే ఉంది, అదంతా మన మంచి కోసమే అని మీరు చాలా ధైర్యంగా ఉంటున్నారు. ప్రతిదీ కూడా కళ్యాణమే అని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సంగమ యుగం అనగా సృష్టి చక్రం యొక్క అమృత వేళ జరుగుతుంది. మరి అమృత వేళ తర్వాత ఏమొస్తుంది? అమృత వేళ తర్వాత ఉదయమే కదా. అంధకారం అయితే సమాప్తమైపోయి ప్రకాశం వస్తుంది కదా, సూర్యోదయం జరుగుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఇక మా రాజ్యము, మా సుఖశాంతిమయమైనటువంటి రాజ్యము, ప్రపంచము రాబోతుంది. అక్కడ సుఖమయమైనటువంటి ప్రకృతి ఉంటుంది. అలాంటి రాజ్యంలోకి మేము వెళ్ళబోతున్నాము అనే సంతోషంలో ఉండండి. సంతోషంగా ఉంది కదా. ఆ రాజ్యంలో దుఃఖము, అశాంతి నామ మాత్రంగా కూడా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు సంగమ యుగంలో మీరు ప్రకృతి జీతులుగా అవుతున్నారు. మరందరికీ ఆ సంతోషం ఉంది కదా. మేము ప్రకృతి జీత్ అని. నార్మల్గా చూడండి, ప్రకృతి ఎవరి అండర్లో ఉండదు, అదే అందరినీ ముప్పు తిప్పలు పెడుతుంది. ప్రకృతి అంటేనే న్యాచురల్. కానీ నేచర్ని, అలా న్యాచురల్గా జరిగేదాన్ని మనం జయించడం అంటే అది సామాన్యమైన టైటిల్ కాదు. ప్రకృతి జీత్ అంటే చాలా గొప్ప టైటిల్. ఇది ఎవ్వరికీ ఆ పవర్ ఉండదు, ప్రకృతిని జయించే శక్తి. కానీ బాబా మీరు ప్రకృతికి యోగదానం చేస్తూ, సేవ చేస్తూ దాన్ని జయిస్తారు అని అన్నారు. మరందరికీ ఆ సంతోషం ఉంది కదా. ఏ విషయంలో సంతోషం ఉందో చెప్పండి ఒకసారి. మా రాజ్యం రాబోతుంది, ఈ సంతోషం ఉందా? చూడండి, ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొంతమంది మా పార్టీ రాబోతుంది, మా పార్టీ రాబోతుందని ఎంత సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారో. అది ఖచ్చితమో కాదో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు, అయినా వాళ్ళ సంతోషం మాత్రం బాగా ఉంటుంది. మరి మనకైతే సత్యుగ రాజ్యం వస్తుందా రాదా అనే డౌట్ ఏమీ లేదు కదా. ఖచ్చితంగా వచ్చేదే ఉంది. మరెంత సంతోషం ఉండాలి. ఎవరైతే ఈ సంతోషంలో ఉంటున్నారో వారు ఒకసారి చేతులెత్తండి. చాలా మంచిది, మీరైతే సంతోషంగా ఉంటున్నారు. దీనికోసం శుభాకాంక్షలు. కానీ ఇలాంటి సంతోషమును, దుఃఖము, అశాంతిగా ఉన్న మీ సోదర ఆత్మలకు తండ్రి నుండి తీసుకున్న కిరణాల ద్వారా ఆ సంతోషపు అనుభూతిని మనం చేయించాలి. ఎందుకంటే ఈ సంతోషం మనకే తెలిసి మనం మాత్రమే సంతోషపడితే సరిపోదు కదా. ఇప్పుడు మన సోదరాత్మలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ అనుభూతి కలగాలి. కష్టాలు, విఘ్నాలు, పరిస్థితులను చూస్తూ కూడా రాజ్యం రాబోతుంది అనే సంతోషంలో వాటన్నింటినీ వాళ్ళు కూడా దాటగలగాలి. అందుకే ఈ వార్త వినిపించండి అంటున్నారు పాప. వాళ్ళకు కూడా ఈ సంతోషపు కిరణాలని అందిస్తున్నారా? ఇటువంటి మనసా సేవం చేయడానికి సమయాన్ని ప్రతి ఒక్కరూ తీయాలి. రోజంతటి దినచర్యలో లాస్ట్ మురళీలో కూడా బాబా చెప్పారు, మనసా సేవ కోసం ప్రతి ఒక్కరూ టైం టేబుల్ సెట్ చేసుకోండి, రోజు కొంత టైం తీయండి. ఎలా అయితే అమృత వేళ యోగం చేయడం చాలా ముఖ్యము అని భావించి అందరూ శ్రీమతంలో అదొకటి ఖచ్చితంగా పాటిస్తారు, అలాగే మనసా సేవను కూడా మ్యాండేటరీగా చేసుకోవాలి. అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, ఇంకా దీన్ని వదులుకోవడానికి లేదు. ఏదేమైనా సమయం తీసి మనసా సేవ చేయాల్సిందే. బాబా ఒక మురళిలో చెప్పారు, రోజంతలో ఒకవేళ మనసా సేవ చేయడానికి టైం దొరకకపోతే రాత్రి పడుకునే ముందైనా చేయండి. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరినీ నిద్రపుచ్చి మీరు పడుకోండి, అందరికీ శాంతినిచ్చి మీరు పడుకోండి అని. కాబట్టి
దినచర్యలో సమయం తీయాల్సిందే. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఫిక్స్ చేసుకోవాలని బాప్దాదా చెప్తున్నారు. ఎలా అయితే మిగతా అన్ని రకాల పనులకు సమయం ఫిక్స్ చేసుకుంటాం, అలాగే సంతోషపు ఔషధం ద్వారా బాధతో ఉన్న ఆత్మలకు మనసాశక్తి ద్వారా కొద్దిగా వరదానాలను ఇచ్చి వారిని సంతోషపరచండి. మరెవరైతే మనసా సేవ కోసం సమయాన్ని ఫిక్స్ చేసుకున్నారో వారు ఒక్కసారి చేతులెత్తండి. రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదైతే మీ దినచర్యలో మీరు ప్రత్యేకంగా ఈ టైంని నేను కేటాయిస్తాను అనుకుంటారో అది ఫిక్స్ చేసుకున్న వాళ్ళు చేయొద్దండి అంటున్నారు. అచ్చా, ఫిక్స్ చేసుకోని వారు కూడా కొద్దిమంది ఉన్నారు. వారు కూడా ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మన సోదరులే కదా, దయ కలుగుతుంది కదా, లేక దయ కలగడం లేదా? దయ ఏంటి? అందరు బాగానే ఉన్నారు, మాయలో పడిపోయి ఉన్నారు అని అలా కోపం వచ్చేస్తుందా? దయ కలుగుతుంది కదా. సంగమంలో విశేషమైనవి, అమూల్యమైనవి 2 విశేషాలు. సంగమయుగంలో అమూల్యమైనవి, విశేషమైనవి 2 విషయాలు. ఏంటవి? ఒకటి సంకల్ప శక్తి, మరొకటి సంగమ సమయం యొక్క శక్తి. ఒకటి సంకల్ప శక్తి, రెండవది సంగమయుగం యొక్క సమయం. ఎందుకంటే సంగమ సమయంలో ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఈ మధ్యలో బాప్దాదా ఏం చూశారంటే చాలా మందిలో అశుద్ధ సంకల్పాలు అయితే తక్కువగానే నడుస్తున్నాయి, కానీ వ్యర్థమైన సంకల్పాలు చాలా అధికంగా కలుగుతూ ఉన్నాయి. మరి సంగమ యుగం యొక్క సమయం అనుసారంగా చూస్తే ఒక్కొక్క క్షణము సంగమ యుగం యొక్క సమయం అనుసారంగా చూస్తే వ్యర్థ సంకల్పాల్లో సమయాన్ని వృధా చేయడం కూడా పోగొట్టుకోవడమే కదా. సంగమ యుగంలో ఒక క్షణం ఎంత విలువైనది అనేది బాబా చెప్పేశారు. 1 సంవత్సరంతో సమానం అన్నారు, 1 నిమిషం 1 సంవత్సరంతో సమానం అన్నారు. మరి ఈ సమయానికి చాలా విలువ ఉంది కదా. ఒక్క క్షణం మిమ్మల్ని ఎంతో విలువైన సమయానికి అధికారిగా చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ 2 విషయాలను, అంటే సమయము మరియు సంకల్పాలు, ఈ 2 విషయాలపైన అటెన్షన్ని ఇవ్వాలి. వీటి విలువను తెలుసుకొని సమయాన్ని మరియు సంకల్పాలని సఫలం చేసుకోవాలి. స్థూలమైన ఖజానాలను సఫలం చేసుకున్నట్లయితే సఫలం చేయండి. స్థూల ఖజానాలను సఫలం చేసినట్లుగా ఈ సమయాన్ని, సంకల్పాలను కూడా సఫలం చేయండి. ఈ ఒక్క జన్మలో సఫలం చేయడం వలన అనేక జన్మలకు దాని ప్రాప్తి లభిస్తుంది. ఈ విధంగా ఈ 2 విషయాలపైన అటెన్షన్ ఇస్తూ సఫలం చేసుకుంటూ సఫలతామూర్తులుగా అవ్వండి. బాప్దాదా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరికి విశేషంగా ఒక వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఈరోజు నుండి స్వయాన్ని టెన్షన్ ఫ్రీగా చేసుకోగలరా? ఈరోజు నుండి అటెన్షన్, నో టెన్షన్, ఈ దృఢ సంకల్పం చేయండి. పిల్లలు టెన్షన్లో ఉండటాన్ని చూసినప్పుడు అదే సమయంలో ఆ పిల్లల ఫోటోను తీసి వాళ్ళకు పంపిస్తే బాగుంటుంది అని బాబా కనిపిస్తుంది. అప్పుడు ఆ ఫోటోను చూసుకొని ఏంటిది, నేను ఇలా అయిపోయానా అని ఆశ్చర్యపోతారు. పిల్లలకి అర్థమవుతుంది. అప్పుడు బాప్దాదా మంజీత్, జగజ్జీత్గా చేయాలని కోరుతున్నారు. టెన్షన్ ఎందులో కలుగుతుంది? టెన్షన్ దేనికి? మనసులోనే కలుగుతుంది కదా టెన్షన్. మరి మీరైతే రాజులు కదా. మనస్సు ఎవరు? మన మంత్రి. రాజు ఏం చేయాలి? మంత్రిని కంట్రోల్ చేయాలి కదా. స్వరాజ్య అధికారులు మీరు. మనస్సు మీదా లేక మనస్సు మీకు యజమానిగా ఉంటుందా? ఏమంటారు? మీరు మనసుకి యజమానియా లేకపోతే మనసు మీకు యజమానియా?
ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నాం మనం? వీఆర్ ద మాస్టర్ ఆఫ్ అవర్ మైండ్ అని. మన మైండ్కి మనం మాస్టర్ అని. ఏమి జ్ఞానం తెలియని వాళ్ళకి చెప్తున్నాం మైండ్కి మీరే మాస్టర్ అని. మరి ఇంత జ్ఞానం వింటున్నాం మనము, మనస్సును మన మాస్టర్గా చేసుకోవడమా? కాదు కదా. మనము మనస్సును ఆధీనపరుచుకొని నడిపించాలి. రోజంతా నా మనస్సు అంటారు కదా, మనస్సు మరి మీకు యజమానైతే కాదు కదా. ఎవరెవరికి ధైర్యం ఉంది? ధైర్యం ఉంచగలరా? బాబా వరదానం అయితే సహజంగానే లభిస్తుంది, బాబా ఇచ్చేస్తారు వరదానం. కానీ కేవలం కొద్దిగా అటెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బాబా ఇచ్చినటువంటి వరదానం యొక్క సహకారాన్ని అనుభవం చేసి చూడండి. అంటే బాబా నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు, దీనివల్ల నేను ఇంత లాభం పొందుతున్నాను అని దాన్ని ప్రాక్టికల్గా అనుభవం చేసి చూడండి అంటున్నారు. దాని బెనిఫిట్ పొందండి, వరదానాలను యూజ్ చేసుకోండి. ఎప్పుడు చూసినా కానీ ఎలా కనిపించాలి? టెన్షన్ ఫ్రీగా. కేవలం కొద్దిగా అటెన్షన్ అవసరం. బాబా ఇచ్చిన వరదానం యొక్క సహకారాన్ని అనుభవం చేసి చూడండి. ఎప్పుడు చూసినా కానీ అందరి ముఖాలు ఎలా కనిపించాలి? టెన్షన్ ఫ్రీ, కమల పుష్ప సమానంగా, లేకపోతే వికసించినటువంటి గులాబీ పుష్పంలాగా కనిపించాలి. పెట్టండి, గులాబీ పుష్పంలాగా అంటే నవ్వుతూ సంతోషంగా ఉండటం. పర్సంటేజ్ రాసే పని ఏదైతే బాబా హోంవర్క్ రూపంలో పిల్లలకు ఇచ్చారో అది బాబా చూశారు. అన్ని స్థానాల నుండి కొంత సమాచారం వచ్చింది. ఇక్కడ కూడా రిజల్ట్ తయారు చేశారు. అటెన్షన్ ఇచ్చినందుకు బాప్దాదా అందరికీ శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు. కానీ సమయం అనుసారంగా ఇప్పుడిక వాచ ద్వారా వినేందుకు కూడా సమయం తక్కువగా లభిస్తుంది. కానీ ఇప్పుడు మనస ద్వారా మీ ముఖము మరియు నడవడిక ద్వారా సేవ చేయాలని బాప్దాదా ఆశిస్తున్నారు. ఇప్పటి ఈ అభ్యాసము రాబోయేటటువంటి సమయంలో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వినే శక్తి లేదు ఎవరికి. స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోయింది. చాలా తక్కువ సమయమే దేన్నైనా చూడగలుగుతున్నారు. చూడడంలో కూడా, వినడం అయితే ఎప్పుడో ఆగిపోయింది. ఎంతమంది వింటున్నారు ఇప్పుడు? రేడియోలో తగ్గిపోయింది కదా. చూడడమే పెరిగింది ఇప్పుడు. కానీ చూడడంలో కూడా స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గింది. ఇప్పుడు ఏంటంటే మనం అనుభూతిని చేయించాలి. మనం పొందినటువంటి వాటిని ఇతరులకి ఇవ్వగలగాలి. మరి ఈ రోజు నుండి టెన్షన్ ఫ్రీ సంకల్పాన్ని తీసుకుంటారా? చేతులు ఎత్తండి. టెన్షన్ ఫ్రీ. అచ్చా, అందరి ఫోటో తీయండి. చాలా మంచిది. ఎవరైతే పరిస్థితుల కారణంగా చాలా టెన్షన్లో ఉంటారో, ఈ రోజుల్లో టెన్షన్ అయితే బాగా పెరిగిపోయింది కదా. మీ టెన్షన్ ఫ్రీ అనుభవము, మీ టెన్షన్ ఫ్రీ నడవడిక మరియు ముఖము వారి ఎదుట ఒక ఆధారమూర్తిగా అవుతాయి. ఒకవేళ ఈరోజు ప్రపంచంలో మొత్తం అంతా ఒకసారి చుట్టి రండి. ఎక్కడ సమాచారం విన్నా ఏం కనిపిస్తుంది? టీవీలో న్యూస్ ఆన్ చేయండి, దాంట్లో ఏమైనా ప్రశాంతమైన వార్తలు ఉన్నాయా? అన్నీ అలజడి, టెన్షన్, దుఃఖం కలిగించేవే ఉన్నాయి కదా. ఇంకా పెద్దగా బ్రేకింగ్ న్యూస్, ఫ్లాష్ న్యూస్ అని వినండి, అవి ఇంకా దారుణంగా ఉంటాయి. ప్రతిదీ కూడా టెన్షన్ కలిగించే విధంగానే ఉంటున్నాయి. తాత్కాలికంగా స్వయాన్ని సంతోషపరచుకోవడానికి సాధనాలు తయారు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో టెంపరరీ రిలీఫ్ కోసం సాధనాలు తయారు చేస్తూ ఉన్నారు. అందుకే టెన్షన్తో ఉన్న వారికి టెన్షన్ ఫ్రీగా ఉదాహరణగా అయి మీరు చూపించండి. అప్పుడు వాళ్ళకి కూడా ఒక ఆధారం లభిస్తుంది. మరి సంకల్పం చేశారా? టెన్షన్ ఫ్రీ అయి ఉంటాము అని మీ మనసులో సంకల్పం చేశారా?
దృఢంగా చేశారా లేకపోతే సాధారణంగా ఆర్డినరీగా చేశారా? ఎక్కడ దృఢత ఉంటే అక్కడ సఫలత ఖచ్చితంగా ఉంటుంది. చేస్తాము కాదు, చెయ్యాల్సిందే. ఇష్టమేనా? ఇందులో చేతులెత్తండి ఇష్టమే అన్నవారు. బాప్దాదా ఒక విషయం ఏం చూశారంటే, చేతులు ఎత్తి పిల్లలందరూ తండ్రిని చాలా సంతోషపరుస్తూ ఉంటారు. చెయ్యి ఎత్తడంలో మాత్రం అందరూ నెంబర్ 1. చేతులు ఎత్తైతే సంతోషపరిచారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? చెయ్యెత్తడంతో పాటు ఇప్పుడు ఏం చేయాలి? దృఢ సంకల్పానికి, సాధారణ సంకల్పానికి, దృఢ సంకల్పానికి రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంది కదా. చేస్తారు అని అంటారు సాధారణ సంకల్పం చేసేవాళ్ళు, మేము చేస్తాము అని. కానీ దృఢ సంకల్పం చేసేవారు చెయ్యాల్సిందే అంటారు. మరి ఈ సీజన్కు, ఈ సంవత్సరానికి ఇది చివరి రోజు. కానీ వచ్చే సీజన్లో మధ్యలో చాలా సమయం ఉంది. అంటే సీజన్ ఎండింగ్ మురళి ఇది మార్చ్లో. మళ్ళీ ఇంకొక సీజన్ రావడానికి మధ్యలో 6-7 నెలలు గ్యాప్ ఉంటుంది కదా. ఈ మధ్యలో మీరంతా వచ్చే సంవత్సరం సీజన్ లోపు బాప్దాదా ప్రతి చిన్న పెద్ద సెంటర్ను కారణం కాక నివారణ స్వరూపులుగా చూడాలి అని ఆశిస్తున్నారు. చిన్న సెంటర్ అయినా పెద్ద సెంటర్ అయినా అందరూ నివారణ స్వరూపులుగా అవ్వాలి అని. టెన్షన్ నామరూపాలు కూడా ఉండకూడదు. బ్రాహ్మణ పరివారంలో టెన్షన్ అనేది నామరూపాల్లో కూడా కనిపించకూడదు. ఇంత ధైర్యం ఉందా? ఉల్లాసం ఉన్నాయా? వీలవుతుందా? ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. వీలవుతుందా? ఈ శుభవార్తను బాప్దాదా వినాలని ఆశిస్తున్నారు. బాప్దాదా ఏం చూశారంటే, చెయ్యాలి అనేటువంటి ఆశ అందరిలోనూ ఉంది. కానీ సమస్యలు వచ్చినప్పుడు సమస్య మిమ్మల్ని తనదిగా చేసేసుకుంటుంది. అప్పుడు చాలా మధురాతి మధురమైన మాటల్ని వినిపిస్తారు. ఇలా జరిగిపోతుంది కదా బాబా, ఇది అవుతుంది కదా, ఇదైతే పర్వాలేదు కదా, ఎవరైనా ఈ స్థానంలో ఇలాగే చేస్తారు కదా బాబా, నేనేమైనా తప్పు చేశానా బాబా, ఆ టైంలో మరి అలాగే ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు బాబాతో. బాప్దాదాకు చాలా తీయటి మాటలను వినిపిస్తూ ఉంటారు. అన్నిటికీ నివారణ ఒక్కటే, రాజుగా అయిపోండి. ఇదే నివారణ, చాలు. స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా ఎదురుగా కూర్చున్న వారిని కానీ, దూరంగా ఉన్న హృదయంలో ఉన్నటువంటి వారిని కానీ, మీరైతే కళ్ళ ఎదురుగా ఉన్నారు కానీ దూరంగా కూర్చొని ఉన్న వారిని కూడా బాప్దాదా ఈరోజు తన హృదయంలోనే ఉన్నట్టుగా చూస్తున్నారు. ఈరోజు మధువనంలో కూడా చిన్న చిన్న గీతా పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయని బాప్దాదాకు సమాచారంను ఇచ్చారు. పిల్లలు వచ్చారు. మధుబన్లో కూడా కనెక్టెడ్ గీతా పాఠశాలలు, సెంటర్స్ ఉంటాయి. క్రింద కూర్చున్న వారికి, ఎక్కడెక్కడో కూర్చున్న వారికి అన్నిటికన్నా ముందుగా చాలా 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 హృదయం యొక్క ప్రేమ మరియు ప్రియ స్మృతులు. ఈరోజు శాంతివన్లో 28,000 మంది కన్నా ఎక్కువ సోదరీ సోదరులు కూర్చున్నారు. పిల్లలు కొద్దిగా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ పడుకోవడానికైతే 3 అడుగుల నేలైతే లభించింది కదా. ఎవరైతే పట్టరానిగా, పట్టంటే నేల మీద పడుకున్న వారుగా అయ్యారో వారిని బాబా విశేషంగా గుర్తు చేస్తూ మీకు ప్రత్యేక ప్రియ స్మృతులు అంటున్నారు. అచ్చా, ఎవరైతే మొదటిసారి మధుబనానికి వచ్చారో లేక బాప్దాదాను మొదటిసారి కలుసుకోవడానికి వచ్చారో వారు లేవండి. ఈరోజు మొదటిసారి వచ్చినటువంటి పిల్లలకు బాప్దాదా ప్రత్యేకంగా బ్రాహ్మణ పరివారంలో విచ్చేసినందుకు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. మీ పరివారానికి మీరు వచ్చేసారు. తప్పిపోయి చాలా కాలం విడిపోయి ఉన్నటువంటి వారందరూ కలుసుకుంటూ ఉన్నారు. బాప్దాదా ఏమంటున్నారంటే, ఈరోజు మొదటిసారిగా వచ్చినటువంటి వారికి ఒక స్పెషల్ వరదానం ఉంది. ఒకవేళ హృదయపూర్వకంగా మీరు కావాలనుకుంటేనే
ఆ వరదానం ఇవ్వమంటారా అని అడుగుతూ బాబా లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ సో ఫస్ట్ రాగలరు వరదానం ఇస్తున్నారు. బాప్దాదాకు మరియు పరివారానికి మీ అందరిపైన చాలా ప్రేమ ఉంది. సహయోగిగా అవుతారు. అందరు మీకు సహాయాన్ని చేస్తారు. మీరు లేటుగా వచ్చినందుకు అందరు వారి అనుభవాలను కూడా మీకు వినిపిస్తూ ఇలా చేయండి అలా చేయండి అని ఇంకా మిమ్మల్ని పక్కా చేస్తారు. స్నేహాన్ని ఇస్తారు మరియు మిమ్మల్ని ముందుకు పంపిస్తారు, అవకాశాన్ని ఇస్తారు. కావున ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకి ముందుకు వెళ్ళేటువంటి అవకాశము డ్రామా అనుసారంగా మంచిగా లభిస్తుంది. మీరు ఎక్కడి నుండి వచ్చినా కానీ పూర్తి పరివారం మీకు సహయోగిగా అవుతుంది. మీరు కూడా ఇప్పుడు సహజ యోగిగా అవ్వండి. పరివారం సహయోగంతో మీరు సహజ యోగిగా అవ్వండి. అచ్చా, సేవా టర్న్ రాజస్థాన్ మరియు భోపాల్ జోన్ వారిది. రాజస్థాన్ ధరణి బ్రహ్మబాబాకు చాలా ప్రియమైనది. అందుకే రాజస్థాన్లోని మధుబనాన్ని తయారు చేశారు. రాజస్థాన్లోని ప్రతి స్థానంలో కూడా ఇప్పుడు సేవ చాలా బాగా వృద్ధి జరుగుతూ ఉంది. ఇది బాబా చూస్తూ ఉన్నారు. కొత్త కొత్త ఆత్మలకు బాబా సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. కానీ బాబ్ దాదా అందరికీ ఏమని చెప్తున్నారంటే ప్రతి సెంటర్ యజ్ఞ స్నేహిగా వారసులను తయారు చేయాలి. ప్రతి సెంటర్ నుండి వారిస్ ఆత్మలు, యజ్ఞ స్నేహి ఆత్మలు ఎలాంటి గ్రూప్ని తయారు చేయాలంటే ఇంకా స్వయం కూడా ముందుకు వెళ్తూ ఇతరులను కూడా యజ్ఞ స్నేహిగా చేయాలి. క్రితంసారి కూడా బాప్దాదా ఇదే హోంవర్క్ ఇచ్చారు. ప్రతి జోన్ ప్రతి సెంటర్ నుండి కొందరిని గ్రూప్ని తయారు చేయండి అని. యజ్ఞ స్నేహి, సేవా స్నేహి మరియు సఫలం చేయడంలో సదా చాలా ముందుండేటువంటి వారి సంఖ్య వృద్ధి అవుతూ ఉంటుంది అని. మంచిది. సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యంలో కూడా ప్రతి ఒక్కరూ ఉన్నారు, ఉత్సాహాలలో ఉన్నారు. స్వయం మరియు సేవ రెండిటి యొక్క బ్యాలెన్స్తో ఉంటున్నారు. ఇప్పుడు ప్రతి సెంటర్లోనూ ఇలాంటి బ్యాలెన్స్తో ముందుకు వెళ్ళేటువంటి వారందరూ రావాలి. కేవలం సేవ కాదు, స్వ మరియు సేవ. ఎందుకంటే ఇప్పుడు స్వపరివర్తనకు ఎక్కువగా సమయం లేదు. అందుకే ముందు స్వ, దాంతోపాటు సేవ. ప్రతి సెంటర్ నిర్విఘ్నంగా అవ్వాలి. తోటి వారందరూ నిర్విఘ్నంగా అవ్వాలి. కేవలం ఒక టీచర్ నిర్విఘ్నంగా ఉండడం కాదు, పూర్తిగా సెంటర్లో వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ నిర్విఘ్నంగా అవ్వాలి. అందరూ పరివర్తన పైన అటెన్షన్ ఉంచే వారిగా అవ్వాలి. మరి ఇలాంటి వృద్ధి తీసుకురండి, ఇలాంటి వృద్ధిని చేయండి. ఒక్కొక్కరి విషయాలను వినండి మరియు వారికి ఉల్లాస ఉత్సాహాలు అనేటువంటి రెక్కలను అందించండి. ఇలా బాప్దాదాకు నిర్విఘ్న సెంటర్ గురించిన సమాచారం రావాలి. రాజస్థాన్ కూడా ముందుకు వెళ్తుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళేందుకు శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళండి. ప్రపంచంలో ఏమంటారు? కీప్ గోయింగ్ అంటారు. ఇంకా ముందుకు వెళ్ళండి. భోపాల్ జోన్ వారితో బాబా మాట్లాడుతున్నారు. ఈ జోన్ కూడా తమ పరివర్తన యొక్క సేవ వృద్ధిలో చాలా మంచిగా ముందుకు వెళ్తూ ఉంది. సేవా వృద్ధి అందరూ చాలా బాగా చేస్తున్నారు. పిల్లలు స్వయం కోసం ప్లాన్ చేసుకోవడంలో చాలా ముందుంటున్నారు. దాంతోపాటుగా ప్రాక్టికల్గా కూడా తీసుకురావడాన్ని బాప్దాదా చూసి సంతోషిస్తున్నారు. పిల్లలందరూ సదా ముందుకు వెళ్తూ ఉండాలని బాబా యొక్క శుభమైన ఆశ. ప్రతి ఒక్క జోన్లో ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. అందుకే సేవలలో తమ తమ స్థానాలలో వృద్ధిని తీసుకొస్తున్నారు. బాప్దాదా భవిష్యత్తు కోసం కూడా అభినందనలను తెలుపుతున్నారు. ముందుకు వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్చా, డబల్ విదేశీ సోదరి సోదరులతో విదేశీయుల వద్దకు పరీక్షలైతే వస్తాయి, కానీ వారిలోని విశేషత ఏమిటంటే సత్యమైన హృదయంతో చెప్పేస్తారు. ఏది దాచిపెట్టరు. అబద్ధం ఆడకుండా బాబాకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు, లోపల పెట్టుకోరు.
అంతేకాక దానికి సమాధానం కూడా సత్యమైన హృదయంతోనే చేస్తారు. అంటే సమస్యకు సమాధాన పరిచే విధానంను కూడా సత్యంగా చేస్తారు. సత్యమైన హృదయం ఉన్నప్పుడు హాజరవుతారు. మంచి రిజల్ట్ని చూసి బాప్దాదా అభినందనలు కూడా చెప్తున్నారు. సదా ముందుకు వెళ్తూ ఉండండి, అందరికీ చెప్తున్నారు. ఈ వరదానంను ఇస్తున్నారు, సదా ముందుకు వెళ్తూ ఉండండి అని. టీచర్స్ కూడా మంచిగా కృషి చేస్తున్నారు. మధుబన్ లాభాన్ని ఎక్కువగా విదేశీయులే తీసుకోవడం చూసి బాబా సంతోషిస్తున్నారు. విదేశాల్లో ఉండేటువంటి వారు మధుబన్కి వచ్చారంటే మినిమం 20 days ఉంటారు. అంత దూరం నుండి వస్తారు కదా. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళు 4-5 రోజులు ఉండి వెళ్ళిపోతారు. మరి ఎక్కువ లాభం ఎవరు తీసుకుంటున్నట్టు? మధుబంది విదేశీయులు కదా. మధుబన్ లాభాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. విదేశంలోని చిన్న చిన్న స్థానాల్లో కూడా ప్రసిద్ధంగా సందేశాన్ని వినిపించే సేవను స్టార్ట్ చేశారు. ఇది బాప్దాదా చూసి సంతోషిస్తున్నారు. కావున సేవకు అభినందనలు, స్వపరివర్తనకు అభినందనలు. ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్న దేశ విదేశాల పిల్లలు పురుషార్థంలో సహజంగా ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు బాప్దాదా విశేషమైన అభినందనలను తెలుపుతున్నారు. మనం ముందుకు వెళ్ళడమే కాదు, వేరే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నందుకు. ఇప్పుడు రాబోయే సమయం కోసం తీవ్ర పురుషార్థిగా అయి సెకండ్లో బిందువును పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం చేయటం, ఇది అతి అవసరం. ఇది బాబా యొక్క డైరెక్షన్. దీన్ని తేలిగ్గా తీసుకోకండి, లైట్గా తీసుకోకండి. అకస్మాత్తుగా ఏదో ఒకటి జరగాల్సిందే కనుక బాబా తన మనసులోని ఆశను పిల్లలకు వ్యక్తపరుస్తున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరూ కలిసి ఉన్నారు, కలిసి వెళ్తారు, బ్రహ్మ బాబాతో కలిసి రాజ్యము చేస్తారు, శివబాబా సాక్షిగా అయిపోతారు. కలిసి ఉండేవారిగా అయ్యేది ఉంటే బాప్దాదా సమానంగా అవ్వాల్సిందే. అచ్చా పిల్లలు, ప్రతి ఒక్కరికి బాప్దాదా తరపున ఈ సంవత్సరానికి అభినందనలు. మరియు రాబోయే సంవత్సరానికి అంటే అకాడమికల్ ఇయర్ 31 March అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది కదా. కాబట్టి రాబోయే సంవత్సరానికి కూడా బాబా సమానంగా అవ్వాల్సిందే అన్నందుకు అభినందనలు. बाबा की याद प्यार చెప్తాం. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. వరదానము: మనన శక్తి ద్వారా శక్తిశాలిగా విఘ్నాల ఫోర్సును సమాప్తం చేసే సర్వ ఆకర్షణ ముక్త భవ. వివరణ: వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలలో సర్వశక్తులను నింపే అవసరం ఉంది. దీనికోసం అంతర్ముఖిగా ప్రతి పాయింట్ పైన మననం చేయాలి. అప్పుడు వెన్న వెలువడుతుంది. అలాగే శక్తిశాలిగాను అవుతారు. ఇలాంటి శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖం యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. వారిని ఎలాంటి అల్పకాలికమైన వస్తువులు కూడా ఆకర్షించజాలవు. వారి మగ్న స్థితి ద్వారా వారి ఆత్మికతతో కూడిన శక్తిశాలి స్థితి ఏదైతే తయారవుతుందో దాంతో విఘ్నాల ఫోర్స్ సమాప్తమైపోతుంది. మననం చేస్తే వెన్న వస్తుంది, మననం చేస్తే మగ్న స్థితిలో ఉంటారు. ఆ మగ్న స్థితిలో విఘ్నాల ఫోర్స్ని సమాప్తం చేసే శక్తి ఉంది అంటున్నారు. స్లోగన్: బ్రాహ్మణ ప్రపంచంలో సర్వుల గౌరవాన్ని ప్రాప్తించుకునేవారే సింహాసన అధికారులుగా అవుతారు.
బ్రాహ్మణ ప్రపంచంలో సర్వుల గౌరవాన్ని ప్రాప్తించుకునే వారే సింహాసన అధికారులుగా అవుతారు. అవ్యక్త ప్రేరణ. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. బ్రహ్మ బాబాకు మరియు శివబాబాకు విశేషంగా ఇష్టమైనది పవిత్రత. పవిత్రత యొక్క నిర్వచనం చాలా శ్రేష్టమైనది, అలాగే లోతైనది. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ నిశ్చయము, సత్యత, స్వచ్ఛత ఇవన్నీ వచ్చేస్తాయి. సంపూర్ణ పవిత్రత అంటే అర్థం స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత మనస్సు మరియు బుద్ధిని టచ్ చేయకుండా ఉండటం. వీరిని సత్యమైన వైష్ణవులు అని అంటారు. వైష్ణవులు అంటే సంపూర్ణ పవిత్రులు. ఆ పవిత్రత స్వప్నంలో, సంకల్పంలో కూడా భంగం అవ్వకూడదు. ఈరోజు స్వమానము, నేను సర్వ ఆకర్షణ ముక్తుడను. నేనాత్మను, సర్వ ఆకర్షణ ముక్తుడను. మనన శక్తితో శక్తిశాలిగా ఈ విఘ్నాల ఫోర్స్ని సమాప్తం చేయడం పైన అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.